అనసూయ భరద్వాజ్ గారి దంపతులు రీసెంట్‌గానే కొత్త ఇంటిని కట్టుకున్నారు. ఆ కొత్త ఇంటి గృహప్రవేశం చాలా గ్రాండ్‌గా జరిగింది. గృహప్రవేశానికి సంబంధించిన ఈ బ్యూటిఫుల్ ఫోటోస్‌ని అనసూయ గారు షేర్ చేసుకుంటూ, ఈ పిక్చర్స్ వెనక నేను మీ అందరితో పంచుకోవాలనుకుంటున్న విషయం ఇదే. ఈ నెల 3వ తారీఖున మేము మా కొత్త ఇంట్లో కొన్ని హోమాలు, పూజలు, శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం, మరకతలింగ రుద్రాభిషేకం జరిపించుకున్నాము. చాలా కార్యాలుండడం వల్ల మొదట హోమం స్టార్ట్ చేసే ముందే మా గురువు గారితో నేను చెప్పాను. ఇంటికి సంజీవని అనే పేరు పెట్టాలనుకుంటున్నాం గురువుగారు అని. ఆయన కొన్ని సెకన్లు ఆలోచించి అలా కళ్ళు మూసుకొని, ఆ తరువాత శ్రీరామ సంజీవని అని పెట్టు అన్నారు. నేను మా ఆయన చాలా హ్యాపీగా చాలా బావుంది గురువుగారు సరేనండి అని వాస్తు పురుషులు మరియు ఆయన ధర్మపత్ని పూజలు చేయటానికి అటు పక్కకి వెళ్ళాము. గురువుగారు హోమంని కంటిన్యూ చేశారు. ఒక 20 నిమిషాలు దాటిన తర్వాత ఇంతలో మా గురువుగారు వచ్చి తన ఫోన్ చూపించి ఇలా అన్నారు. "అనసూయ ఆంజనేయుడు వచ్చాడు" అని. అంటే అగ్నిదేవుడు ముక్కోటి దేవతలకు వార్తాహరుడు అని అంటారు. అందుకే ఈ దేవుడికి ఏమైనా గట్టిగా చెప్పుకోవాలన్నా హోమం ద్వారానే చెప్పుకుంటాం. ఈ విధంగా ఆ రోజు నా హనుమాన్‌జీ మా ఇంటి పేరుని, మా ఇంటిని మమ్మల్ని ఆశీర్వదించటానికి వచ్చాడు. ఈ ట్రూత్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్ మీతో షేర్ చేసుకోవాలని ఇదంతా మీకు చెప్తున్నాను అని షేర్ చేసుకున్నారు. అయితే అనసూయ గారు హోమం చేసేటప్పుడు అక్కడ ఆ హోమంలో ఆంజనేయ స్వామి వారి రూపం కనిపించిందట. మేమంతా చాలా హ్యాపీగా ఉన్నాము అంటూ ఈ గుడ్ న్యూస్‌ని అభిమానులతో షేర్ చేసుకున్నారు అనసూయ భరద్వాజ్ గారు. జై హనుమాన్ జై శ్రీరామ్ లవ్ ఫెయిత్ హోప్ అనే క్యాప్షన్‌తో. అనసూయ గారు షేర్ చేసుకున్న కొత్త ఇంటి గృహప్రవేశానికి, హోమానికి సంబంధించిన బ్యూటిఫుల్ ఫోటోస్‌ని ఈ వీడియోలో మీరు చూసేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి.